ఆయన అదృష్టం, కానీ వాళ్ళ దరిద్రం. ఏం చేస్తాం? అవును, ఆంధ్రప్రదేశ్ రణరంగంగా మారింది. గొప్ప ఉదాహరణగా నిలవాల్సిన నాయకత్వం నీచమైన ఉదాహరణగా మిగిలింది. దానికి కారణం జగన్ లాంటి నాయకుడే అని చెప్పక తప్పదు. అయితే ఒక రకంగా జగన్ చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. కారణం ఏంటంటే జగన్ లాంటి అవినీతి నీచ నాయకుడి చుట్టూ అందులులా మారి తిరిగే కార్యకర్తలు ఉండడం. ఒక రకంగా జగన్ ఎంత అదృష్టవంతుడో అర్థమవుతున్నా మరోపక్క పాపమ ఆ అమాయక కార్యకర్తలపై జాలి కలగక మానదు. తాజాగా పొదిలి, రెంటపాళ్ల లాంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వీరంగాలు సృష్టించారు. కేసులు పడతాయని తెలిసినా, జైలు పాలవుతామని తెలిసినా, తమ భవిష్యత్తు నాశనమవుతుందని తెలిసినా ఏమాత్రం వెనకడుగేయలేదు. జగన్ కోసం రోడ్డెక్కారు. అంతలా బరితెగించి తిరిగారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, నిజంగా జగన్ అంత గొప్ప నాయకుడా? తన చెల్లెలు వైఎస్ షర్మిల కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతోంది, నా ఫోన్లు ట్యాప్ చేశారన్న సంగతి తన మనుషులే చెప్పారు. అదే నిజమైతే నిజంగా జగన్ గొప్ప నాయకుడా? జగన్ తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను రాజకీయంగా వాడుకొని వదిలేశాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో తానే కీలక పాత్ర పోషించినా దానికి మసిపూసి మారేడుకాయ చేసి అత్యంత దారుణంగా కథలు అల్లి చివరకు కుటుంబ సభ్యుల కన్నీళ్లను రాజకీయంగా వాడుకున్న నీచుడు. అంతెందుకు, అవసరం తీరిపోయాక పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న విజయసాయిరెడ్డిని అవమానపరిచి బయటకు గెంటేశాడు. మనం పచ్చిగా మాట్లాడుకుంటే జగన్ కోసం సాయిరెడ్డి ఎంత లాబియింగ్ చేశాడో అర్థమవుతుంది. అసలు తనకు స్నేహబంధం లేదు, సత్యం, నమ్మకం అవేమీ అవసరం లేదు. అంతేనా, పార్టీ కోసం రేయింబౌళ్లు కష్టపడిన వాలంటీర్లను ఓటమి తర్వాత కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇంత చూశాక, జగన్ నీచబుద్ధి తెలిసాక కూడా ఇప్పటికీ జగన్ని గుడ్డిగా నమ్ముతూ ఆయన వెంట నడిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ల పిచ్చితనాన్ని చూస్తే జాలి కలగక మానదు. వారు జగన్ని అర్థం చేసుకోలేని మత్తులో మానవత్వం మరిచిన జగన్ కోసం ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు అంటే నిజంగా అది వాళ్ల గొప్పతనం, జగన్ అదృష్టం. జగన్ ట్రాక్ రికార్డు ఒకసారి చూస్తే సొంత బంధువులపైన కుట్రలు చేసినవాడు, పోలీసులను పార్టీకి కూలివాళ్లలా మార్చినవాడు, ప్రజాధనం లూటీ చేసి 5 లక్షల కోట్లు దోపిడీ చేసిన అవినీతి సామ్రాజ్య చక్రవర్తి, అమాయకులను రెచ్చగొట్టి వారి చేత కొట్లాటలు, దాడులు, దుమ్మీలు చేయించి ప్రజాస్వామ్యాన్ని వినాశనం చేసిన నాయకుడు. అయితే అలాంటి అమాయకులు నిజస్వరూపం తెలియని జగన్ కోసం వాళ్ల భవిష్యత్తును తాము నాశనం చేస్తున్నాడని ఇప్పటికైనా గుర్తించాల్సిన సమయం ఇది. ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలవాలంటే జగన్ నిజస్వరూపం సామాన్య కార్యకర్తకు తెలియాలి. జగన్ చేతుల్లో నాశనమైపోకుండా ప్రతి వైకాపా కార్యకర్తకు చెప్పాలి, ఓ సోదరా జాగ్రత్త అని. మరి జగన్ను బయటకు రావడానికి, నీ జగన్ నీచ రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి వైకాపా పార్టీ క్యాడర్ సిద్ధమా కాదా? చూడాలి ఏం జరుగుతుందో.